గతంలో మేము రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్లం, కానీ మాకు ఆశించిన దిగుబడి, సంతృప్తి లభించలేదు. అందుకే 2 సంవత్సరాల క్రితం మేము పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారాము. ఈ రోజు మాకు పూర్తి విశ్వాసం ఉంది మరియు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందుతున్నాము. FL77 వాడిన తర్వాత మొక్కలకు ఎక్కువ పూలు పూశాయి, చాలా చిగుళ్ళు వచ్చాయి. దీని కారణంగా కాయల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. వంకాయలు చాలా నిగనిగలాడుతూ మంచి నాణ్యతతో ఉన్నాయి. అవి మార్కెట్లో అమ్మకానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దిగుబడిలో మేము వెంటనే పెద్ద మార్పును చూశాము. నమస్కారం, నా పేరు లింగస్వామి. నేను తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటై తాలూకా ఇళయముత్తూరు గ్రామానికి చెందిన రైతును. నాకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. ఇందులో నేను 30 ఎకరంలో వంకాయ, అర ఎకరంలో టమాటా సాగు చేశాను. ఇంకా 1.5 ఎకరంలో పదినం పిళ్ళై ఉంది. నీరు అందుబాటులో ఉన్న కాలంలో మిగిలిన భూమిని సాగు చేస్తాము. మా ప్రాంతంలో వంకాయ, టమాటా, బెండకాయ వంటి పంటలను పంట మార్పిడి పద్ధతిలో పండించడం ఆనవాయితీ. మేము వంకాయ నాటి 65 రోజులైంది. గతంలో మేము రసాయన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్లం, కానీ మాకు ఆశించిన దిగుబడి, సంతృప్తి లభించలేదు. అందుకే 2 సంవత్సరాల క్రితం మేము పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారాము. ఈ రోజు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల మాత్రమే మాకు పూర్తి విశ్వాసం, మంచి ఫలితాలు లభిస్తున్నాయి. నేను యూట్యూబ్లో సేంద్రియ వ్యవసాయానికి మంచి ఉత్పత్తుల కోసం వెతికినప్పుడు నాకు APKS ఆర్గానిక్స్ వారి సమాచారం దొరికింది. నేను వెంటనే వారిని సంప్రదించి వంకాయ నాటిన 15వ రోజున ఏ ఉత్పత్తిని ఉపయోగించాలో సలహా అడిగాను. అప్పుడు వారు అభిమాన్ ఉపయోగించమని సిఫార్సు చేశారు. ఇది మొక్క ప్రారంభ దశలో పెరుగుదలను మెరుగుపరుస్తుందని, అలాగే శిలీంధ్రాల దాడి నుండి కూడా కాపాడుతుందని వారు వివరించారు. వారు చెప్పినట్లుగా మేము 100 లీటర్ల నీటిలో 1 లీటరు అభిమాన్ కలిపి బిందు సేద్యం ద్వారా వాడాము. మా ప్రాంతంలో నీటి కొరత ఉన్నందున మేము అప్పటికే బిందు సేద్యం ఉపయోగిస్తున్నాము. కాబట్టి మేము కూడా అభిమాన్ను అదే విధంగా వాడాము. అభిమాన్ వాడిన తర్వాత మొక్కల తొలిదశలో వచ్చిన అనేక సమస్యలు అదుపులోకి వచ్చాయి. మొక్కలు చనిపోవడం లేదు, పెరుగుదలకు ఆటంకం కలగడం లేదు, కాండం, వేర్లు అన్నీ బలంగా పెరిగాయి. మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరగడం ప్రారంభించాయి. మేము 15వ రోజున మొదటిసారిగా అభిమాన్ను వాడాము. దాని మంచి ఫలితాలను చూసి 15 రోజుల తర్వాత మళ్లీ వాడాము. ఆ తర్వాత కూడా మొక్కల పెరుగుదల మరింత మెరుగ్గా ఉంది. ఆ తర్వాత మేము మళ్లీ కంపెనీని సంప్రదించి తదుపరి దశలో ఏమి ఉపయోగించవచ్చని అడిగాము. అప్పుడు వారు FL77 వాడమని సలహా ఇచ్చారు. 10 లీటర్ల ట్యాంకులో 200 మిల్లీలీటర్ల FL77 కలిపి పూత కాలంలో ఆకుల ద్వారా పిచికారీ చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి వాడాలని వారు చెప్పారు. వారు చెప్పినట్లే మేము కూడా వాడాము. FL77 వాడిన తర్వాత మొక్కలకు ఎక్కువ పువ్వులు పూశాయి. కాండాలు చాలా బలంగా ఉన్నాయి. దీని కారణంగా కాయల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కాయలు చాలా మెరిసేవిగా మరియు మంచి నాణ్యతతో ఉన్నాయి. అవి మార్కెట్లో అమ్మకానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దిగుబడిలో కూడా మేము నేరుగా పెద్ద మార్పును చూశాము. గతంలో మాకు ఒక కోతలో 5 కట్టలు వచ్చేవి, కానీ FL77 ఉపయోగించిన తర్వాత మాకు 10 కట్టల వరకు వచ్చాయి. తదుపరి కోతలలో దిగుబడి మరింత పెరిగింది. అభిమాన్ మరియు FL77 అనే 2 ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత మేము మొక్కల పెరుగుదల, పూత, కాయలు కాయడం, పండ్ల నాణ్యత మరియు దిగుబడిలో గొప్ప మెరుగుదలను చూశాము. సేంద్రియ వ్యవసాయంలో మంచి పెరుగుదల, నాణ్యమైన ఉత్పత్తులు మరియు అధిక దిగుబడిని పొందాలనుకునే రైతులకు APKS ఆర్గానిక్స్ వారి అభిమాన్ మరియు FL77 ఉత్పత్తులను నేను నమ్మకంగా సిఫార్సు చేస్తున్నాను. ధన్యవాదాలు.